నమస్తే అవనికి స్వాగతం. ఎప్పుడు మన అందాన్ని చూసుకుంటే ఎలా? మన ఇంటికొచ్చే అతిథులకు ఆశ్చర్యం కలిగించే విధంగా అద్భుతమైన వెండి కలెక్షన్స్ కూడా మన దర్పాన్ని ఇమేజ్ని పెంచుతాయి. చీరలు నగలే కాదు, మనకి అందమైన పూజా సామాగ్రి, డైనింగ్ సెట్ కూడా మన స్టేటస్ని ఇనుమడింపచేసేవే. మరింకెందుకు ఆలస్యం, ఈ వారం మనం వెండి పూజా సామాగ్రిని చూసేందుకు హైదరాబాద్ ఆర్పీ రోడ్లోని అక్షయ సిల్వర్ మాల్కి వెళ్ళొద్దాం పదండి. పూజా కార్యక్రమాల్లో మనం సాధారణంగా వెండి వస్తువులను వాడతాం. అయితే అక్షయ సిల్వర్ మాల్లో గోల్డ్ కోటెడ్ వెండి సామాగ్రి ఎంతో అందంగా తళుకు నీళ్లుతూ కనిపిస్తూ ఉన్నాయి. గంధం గిన్నె లేదా మల్టీపర్పస్ గా వాడుకునే వెండి గిన్నెతో పాటు స్టోన్ వర్క్ చేసిన గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ పంచపాత్ర ఉద్ధరణలను చూడండి. హలో సతీష్ గారు, హౌ ఆర్ యూ? ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెండిని పూజా కార్యక్రమాల్లోనూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మరి వాటిల్లో లేటెస్ట్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు సిల్వర్ ఐటెంలో గోల్డ్ పాలిష్ తోటి తయారైనటువంటి ఐటమ్స్ చూపిస్తున్నాము. దీంట్లో వచ్చేసి ఇది గంధం ప్లస్ ప్రసాదానికి మల్టీపర్పస్గా వాడుకోవడానికి దీని ఎంబడి ఏంటంటే దీనికి కొంచెం డిజైన్ వెరైటీ వస్తుంది అనమాట. నక్షి డిజైన్ అంటారు, దీంట్లో నక్షి డిజైన్ అంటారు. ప్లస్ ఇది వచ్చి స్టోన్స్ అనమాట, సీజే స్టోన్స్, మల్టీ కలర్ స్టోన్స్ వస్తాయి అనమాట. ఈ కలర్ వచ్చేసి గోల్డ్ పాలిష్, సిల్వర్ పైన గోల్డ్ పాలిష్ వస్తుంది అనమాట. ఈ పాలిష్ మీకు 6 years వరకు గ్యారంటీ ఉంటుంది. 6 years గ్యారంటీ ఉంటుంది. ఇది మీరు అకేషన్లో కూడా వాడుకోవచ్చు, లేదంటే డైలీ పూజ సామగ్రిలో వాడుకోవచ్చు అనమాట. ఓకే, దీని వెయిట్ ఎంత ఉంటుంది అంటారు? ఇది వచ్చేసి మీకు 100 grams పైన ఉంటుంది. 100 grams. అలాగే దీని కాస్ట్ అరౌండ్ 8,000-9,000 వరకు కూడా అవుతుంది. 9,000 వరకు ఉంటుంది. దీంట్లో అన్ని సైజెస్ కూడా వస్తాయి, దీంట్లో అన్ని వెరైటీస్ కూడా వస్తాయి. దీంట్లో సైజుని బట్టి అలాగ కూడా వస్తుంది. ఓకే, సో ఈ బౌల్ చూస్తున్నాం కదండి, మనకి గోల్డ్ ప్లేటెడ్లో ఇది వెండితో తయారు చేసిన గిన్నె అనమాట. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రసాదం పెట్టుకోవడానికి, అలాగే గంధపు గిన్నెలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని వెయిట్ వచ్చి 100 grams. అలాగే దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా మనకి 9,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ఈ పంచపాత్ర ఉద్ధరణి దేవుని దగ్గర తీర్థంకి అనమాట. తీర్థానికి మాత్రం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినా కానీ నీళ్లు వేస్తారు కదా, దానికోసం అనమాట. ఓకే, ఇది ఏంటంటే మీకు ఇది కూడా స్టోన్స్ తో వచ్చేసింది. సేమ్ ఇది కూడా నక్షి డిజైన్ ప్లస్ ఇదంతా స్టోన్స్ వర్క్ అనమాట. ఓకే, ఇది కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ అనేది ఇందాక దానికి మనం 6 years వారంటీ ఇచ్చారు. 7 years వరకు 7 years వరకు వారంటీ ఉంటుంది మనకి. అలాగే దీని వెయిట్ ఎంత ఉంటుంది అంటారు? సుమారు 80 grams ఉంటుంది మేడం. 80 grams. కాస్ట్ ఈవెన్ అదే 9,000 వరకు ఉంటుంది. సో చూస్తున్నాం కదండి, ఇది పంచపాత్ర ఉద్ధరణి. మనం గుళ్ళలో తీర్థం తీసుకునేటప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం దీన్ని చుట్టూ చూస్తున్నాం, మొత్తం మనకి నక్షి డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి దీంతో స్పూన్ కూడా సేమ్ బయట ఏ డిజైన్ ఇచ్చారు అక్కడ కూడా ఇదే డిజైన్ ఇవ్వడం జరిగింది. దీని వెయిట్ మనకి అప్రాక్సిమేట్గా 80 grams ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా 9,000 వరకు ఉంటుంది. ఇక పెళ్లిళ్ళు, పేరెంటాలకు, స్పెషల్ ఫంక్షన్లకు పవిత్రమైన కుంకుమ, పసుపు, అక్షితలు అన్ని పెట్టుకునేందుకు తాంబాలు కూడా గోల్డ్ కోటెడ్ వెండి సామాగ్రి ఉందండి. స్టోన్ వర్క్తో మెరిసిపోతున్న కుంకం, పసుపు, అక్షతలు, గంధం, పన్నీరు బుడ్డి అన్ని ఒక సెట్లా దొరుకుతాయి. సతీష్ గారు, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ పూజా సామాన్ మేడం. పూజా సామాన్లు మొత్తం ఓవరాల్ గా ఇదే గోల్డ్ పాలిష్ వచ్చిన స్టోన్ ఐటమ్, దాంట్లో పూజా సామాన్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇది తాంబాలం మేడం, ఎలిఫెంట్ లెగ్ వస్తుంది తాంబాలము. దీంట్లో కామాక్షి దీపము, గంధం గిన్నె, పన్నీర్ దాని, ఇట్లా కుంకుమ పసుపు కలిపిన 3 గిన్నెలతో కలిపిన పంచపాలి కూడా వస్తుంది. ఇవి మన దేవుని దగ్గర వాడుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇది ప్రసాదానికి కుంకుమ, ఇక మల్టీపర్పస్ కావాలి. గిన్నెలు ఇట్లా వస్తున్నాయి, డిజైన్స్ వస్తాయి అనమాట గిన్నెలు అనమాట. తర్వాత లైట్ వెయిట్ బౌల్స్ కావాలంటే కూడా దొరుకుతాయి మన దగ్గర. అలాగే చిన్న చిన్న ఐటమ్స్, చిన్న చిన్న వెరైటీస్ ఇది గోల్డ్ పాలిష్ ఐటమ్ దొరుకుతుంది.
అలాగే ఈ డిజైన్స్ కేవలం మనకి అక్షయాలోనే తీసుకుంటారా లేకపోతే వేరే చోట ఎక్కడైనా మేము స్పెషల్గా తయారు చేస్తున్నాం, స్పెషల్గా తయారు చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ లోకల్లే కాకుండా స్టేట్స్లో ఉంటారు, వాళ్ళకి ఏంటంటే డైలీ ఎప్పుడు యూజ్ చేసుకోరు కదా, మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఫంక్షన్ కావాలి యూజ్ చేసుకుంటారు, కాబట్టి మనం ఇలాంటి అకేషన్ స్పెషల్గా తయారు చేసాం అనుకో వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటారు అనమాట. అలాగే మనం తయారు చేయడం అయింది. రైట్, దీని వెయిట్ ఎంత ఉంటుందంట? ఇది 1 kg 600 వస్తుంది మేడం. 1 kg 600. అలాగే దీని కాస్ట్ ఏమైనా 1 lakh చిల్లర అవుతుంది మేడం. 1 lakh అబోవ్ ఉంటుంది. 1 lakh అబోవ్ అవుతుంది. సో చూస్తున్నాం కదండి, ఇంతకు ముందు వరకు మనం చూసిన 2 ఐటమ్స్ సింగిల్గా మనకి గంధపు గిన్నె కానివ్వండి లేకపోతే ప్రసాదం పెట్టుకునే గిన్నెలాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఇందిట్లో మాత్రం మనకు ఒక బంచ్ పూజ సామాన్లు అన్నీ కలిపి ఒక బంచ్ ఒక సెట్ లాగా ఉంటే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉందన్నమాట. అలాగే దీని వెయిట్ మనకి 1 kg 600 grams వరకు ఉంటుంది. అలాగే అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ మనకి 1 lakh ఉంటుంది. సో ఈ పూజా సామాగ్రి నిజంగా చాలా బాగుంది, అంటే వెయిట్ ఉన్నా కూడా కొంచెం బాగుంది. నెక్స్ట్ ఏం చూపించబోతుంది? ఇప్పుడు మనం లేటెస్ట్గా కుమ్లి స్టాండ్ అని కుంకుమ పసుపు గంధం వాడడానికి కొత్తగా వచ్చింది మేడం. ఇది అంటే మనం తయారు చేసింది అనమాట. ఇది దీంట్లో ఏంటంటే కుంకుమ పసుపు అనేది 2, కుంకుమ పసుపు గంధం అని ఒకటి 3, కుంకుమ గంధం పసుపు అక్షంతలు అనేది 4, అలా 4 types ఆఫ్ డిజైన్స్ తయారవుతాయి అనమాట. ఇలా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నది ఇవి 2. ఇవి వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అనమాట. ఈ లోపల సిల్వర్ బౌల్కి స్టోన్ వర్క్ విత్ సీజర్ స్టోన్స్ అనమాట. ఈ గోల్డ్ పాలిష్ వచ్చేసి 7 years వరకు గ్యారెంటీ ఉంటుంది. తర్వాత మీకు ఈ కాడ ఉంది కదా, ఇట్లా ఈ కాడ కూడా మొత్తం ఇట్లా స్టోన్స్ కూడా వస్తాయి అనమాట. ఇట్లా అన్ని రకాల మల్టీ కలర్ స్టోన్స్ అని దీనికి ఫిట్టింగ్ వస్తుంది. అంటే మాక్సిమం మనం ఏవైనా సిల్వర్ ఐటమ్స్ లో చూస్తే ఎక్కువ సిల్వర్ కాంబినేషన్ లోనే మనకు కనిపిస్తాయి, కానీ మనకి ఇక్కడ మొత్తం గోల్డ్ కోటెడ్ కాబట్టి, ఎందుకంటే సిల్వర్ కాంబినేషన్ అని అందరు తెలుసు. అది ఈ గోల్డ్ కోటింగ్ ఈ స్టోన్ ఫిట్టింగ్ అనేది కొత్త రకం అన్నమాట. ఈ కొత్త తయారు చేయడం అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఏదైనా పూజ సామాగ్రిలో పూజేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా వ్రతాలు నోములు ఉంటాయి కదా, అలాంటి అకేషన్లో పెట్టుకుని అనుకో ఎవరైనా వచ్చే వాళ్ళకి చూసడానికి చాలా అందంగా అకేషన్గా కనబడుతుంది అనమాట వాళ్ళకి. అది అలాగే దీని వెయిట్ ఎంత ఉంటుంది? ఒక్కొక్కటి వచ్చేసి మీకు 200 grams వస్తుంది. ఈచ్ వన్ ఒకటి 200 grams. 200 grams వస్తుంది. ఓకే, దీని కాస్ట్ అరౌండ్ 6000 దాకా అవుతుంది. ఐటమ్ వెయిట్ ఐటమ్ బట్టి మీకు అలాగా వెయిట్ ఉంటుంది, వెయిట్తో పాటు రేట్ కూడా అలాగలా ఉంటుంది. రైట్, సో చూస్తున్నాం కదండి, మనం యాక్చువల్గా కుంకుమ పసుపు వేసుకోవడానికి ఇప్పటి వరకు మనం గిన్నెలనే చూసాం, కానీ ఇక్కడ అక్షయ సిల్వర్ మాల్లో మాత్రం మనకి లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది. సో కుంకుమ పసుపు వేసుకోవచ్చు, అలాగే లేదు ఇంకా గంధం అక్షంతులు కావాలనుకుంటే మనకి 4 steps వైజ్ కూడా వస్తాయి అనమాట. మనకి ఇక్కడ మనం చూసుకుంటున్నాం మొత్తం మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ స్టోన్ వర్క్లో కూడా మనకి మొత్తం కెంపు పచ్చని యూజ్ చేస్తూ వైట్ స్టోన్స్ యూజ్ చేస్తూ మనకి ఇచ్చారు. అలాగే కాడలో కూడా చూసుకుంటున్నాం అంతా మనకు ఒకటే కాడ మొత్తం పచ్చ తో యూజ్ చేశారనమాట. చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇది కూడా గోల్డ్ కోటెడ్, అలాగే మనకి దీని మీద 6 years వారంటీ కూడా ఉంటుంది. మనకి ఈచ్ వన్ ఒకటి వచ్చేసి 200 grams వరకు ఉంటుంది. అలాగే దీని ప్రైస్ అప్రాక్సిమేట్గా మనకి 5000 అబోవ్ ఉంటుంది. అవని కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు అమ్మవారి వెండి రూపు కొంటాం. అక్షయ సిల్వర్ మాల్లో అమ్మవారి వెండి రూపుతో పాటు బంగారు బతుకమ్మ రూపు ఉన్నాయి. వాటిని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి ఈ రూపులు.
సతీష్ గారు మరి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ అమ్మవారి ఫేస్ అండి, అమ్మవారి ముఖం, అమ్మవారి ప్రతిమ. అమ్మవారి ప్రతిమ. ఈ చుట్టూ వెండి దాని మీద గోల్డ్ పాలిష్ వేసి ఎనామిల్ పెయింట్ వేసి ఓకే, మొత్తం స్టోన్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. తర్వాత కళ్ళు ఇవన్నీ మొత్తం మనం తయారు చేస్తాం అనమాట. వర్కర్ దగ్గర ఉంటుంది, మనం తయారు చేస్తాం. ఇది వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే దీన్ని మనం దేని మీద కన్నా ఫిక్స్ చేసుకోవచ్చు ఇట్లా అండి? చెంబు మీద పెట్టుకోవచ్చు. ఇట్లా చెంబు మీద కలిసి మీద ఇట్లా కొబ్బరికాయ పెట్టి దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. బ్యాక్ కట్టేసుకోవడానికి ఇట్లా కట్టేసుకోవచ్చు, రెండు కట్టేసుకొని దానిపైన పెట్టచ్చు. ఇట్లా కలశంలోకే యూజ్ చేసుకోవచ్చు. ఇది అష్టలక్ష్మి చెంబు మేడం. ఇది ఓకే, అష్టలక్ష్మి చెంబు మీద కూడా మొత్తం ఇవన్నీ మల్టీ కలర్ స్టోన్స్ తోటి సేమ్ ఇదే స్టోన్ వర్క్ వస్తుంది. ఓకే, మన వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగుంటుంది. కలశం చుట్టూ చూసుకుంటే మొత్తం అష్టలక్ష్మి దేవతలు ఉంటాయండి. అష్టలక్ష్మి దేవతలు ఉంటుంది. మనం ఎక్కువ ఇది వరలక్ష్మి పూజకప్పుడు చాలా బాగా వాడతారు ఇంట్లో. దీపావళి అప్పుడు, వరలక్ష్మి వ్రతం అప్పుడు, చాలా పండగలప్పుడు కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రతిమ ఒక్కటే వెయిట్ ఎంత ఉంటుందండి? 300 గ్రామ్స్ ఉంటుంది. 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఒకటి 300 గ్రామ్స్, 300 డబ్బా కూడా వస్తుంది. సైజెస్ వస్తాయి ఇలా, చిన్న సైజు నుంచి పెద్ద సైజెస్ కూడా వస్తాయి. ఇలా సైజుని బట్టి కూడా వస్తుంది. ఓకే, అలాగే డిజైన్ కేవలం ఇది ఒకటే ఉంటుందంటారా? మనం వేరే డిజైన్స్ అన్ని సైజుని బట్టి అలాగ డిజైన్స్ కూడా తయారవుతుంటాయి. ఓకే, ఇది దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చేసి ఇది 300 గ్రామ్స్ కాబట్టి మీకు ఇది సుమారు 12,000 దాకా అవుతుంది. 12,000 వరకు పడుతుంది. 13,000 దాకా అవుతుంది. ఓకే, అలాగే ఇది కలశం ఇది కూడా 250 గ్రామ్స్ ఉంటుంది. సుమారు ఇది కూడా 9,000 10,000 వరకు కూడా అవుతుంది దగ్గర. ఈ స్టోన్ కాస్ట్, గోల్డ్ పాలిష్ కాస్ట్ అన్ని కలుపుకొని మీకు ఓకే 10,000-12,000 దాకా పడుతుంది. మనం చూస్తున్నాం కదండి, అమ్మవారి ప్రతిమ అనమాట. ఎక్కువగా మనం వరలక్ష్మి వ్రతాలు, అమ్మవారి వ్రతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనం ఎక్కువగా అమ్మవారి ప్రతిమల్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో అమ్మవారి ప్రతిమ మనం ఇట్లా ఒక పీస్ లాగా తీసుకొని కలశం మీద కొబ్బరికాయ పెట్టినప్పుడు దానికి అటాచ్మెంట్ కోసం మనం ఇక్కడ థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. మనకి పైన మొత్తం ఎనామిల్ అలాగే స్టోన్స్ వర్క్ తోటి గోల్డ్ కోటెడ్ తోటి మనకి అమ్మవారి ప్రతిమ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చాలా బాగుంది. అలాగే మనకి దీని వెయిట్ కూడా 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే దీని అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ వచ్చేసి 12,000. అలాగే ఈ కలశం కూడా చూసుకుంటున్నాం అండి, మనకి చుట్టూ అమ్మవారి రూపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి రూపాలని మనకి కలశం చుట్టూ ఇచ్చారనమాట. విత్ స్టోన్ వర్క్ తోటి దీన్ని ఇవ్వడం జరిగింది. అలాగే గోల్డ్ కోటెడ్. దీని మనకి అప్రాక్సిమేట్గా దీని వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్. అలాగే దీని కాస్ట్ కూడా 9,000 to 10,000 బిట్వీన్లో ఉంటుంది. సతీష్ గారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ఏం వచ్చి బతుకమ్మ అనమాట. మన బతుకమ్మ అంటే చాలా ఇప్పుడు మన హైదరాబాద్ సికింద్రాబాద్ చాలా బతుకమ్మ ఫేమస్. అంటే దీన్ని చూడంగానే సతీష్ గారు ఒక డౌట్ వచ్చింది. చిన్న బతుకమ్మలు చిన్నగా పెట్టుకుంటారు, ఒకవేళ పెద్ద బతుకమ్మ ఇలాగే తయారు చేసుకోవాలంటే పెట్టుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. పెద్దది కూడా తయారు చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ వచ్చిన ఇట్లా మనం బంతి పూలు పేరుస్తాం కదా, అన్ని పేర్చినట్టు అట్లా పేర్చి ఈ డిజైన్స్ అంతా స్టోన్స్ అనమాట. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ 1 2 3 4 అనేది స్టెప్ బై స్టెప్ వచ్చేసి మీకు ఇవన్నీ డిజైన్స్ అనమాట. పైన డిజైన్ ఇచ్చారు, మనం పేరుస్తాం కదా అన్ని ఆకు బంతి పూలు అట్లా పేర్చినట్టు పేర్చిస్తారు. దీన్ని అంటే ఇది కొంచెం బరువు ఉంది, మామూలుగా లైట్ వెయిట్ గా దొరుకుతుంది. ఇట్లా స్టోన్ కాకుండా కూడా ప్లెయిన్ వర్క్ లో కూడా దొరుకుతుంది. అని దొరుకుతుంది. మనం తయారు చేసిన బంతి దానిపైన కూడా పూల పైన కూడా ఇది పెట్టుకోవచ్చు. బతుకమ్మ పైన పెట్టుకొని పూజ చేస్తారు చాలా మంది. చేసిన తర్వాత ఈ బతుకమ్మని వాళ్ళ ఇంట్లో దేవుని దగ్గర పెట్టేసుకొని మామూలు పూలతో ఉన్నది మాత్రం విడిగా వాళ్ళు వదిలేస్తారు అనమాట నీళ్ళల్లో. అలా దీనికి ప్లేట్ పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు అట్లా అనమాట. మనం రోజు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఇది రోజు దీన్ని పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఓకే, దీని వెయిట్ ఎంత ఉంటుందంటారు? సుమారుగా మీకు రెండు కలిపి మీకు 300-350 గ్రామ్స్ వస్తుంది. 350 గ్రామ్స్ వరకు వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? సుమారుగా 15,000 వరకు అవుతుంది. 15,000 వరకు. సో చూస్తున్నాం కదండి, బతుకమ్మ మామూలుగా మనం బతుకమ్మ పూలతోటి చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏదైతే పూలతో పేర్చిన బతుకమ్మ పైన మనం దీని బతుకమ్మను పెట్టుకొని ఆ బతుకమ్మని నీళ్ళలో వదిలేసి ఈ బతుకమ్మని మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజించుకోవచ్చు అనమాట. సో చూస్తున్నాం మనం మొత్తం మనకి ఇక్కడ సేమ్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే దీని కింద ప్లేట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి 350 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా 10,000 అబౌవ్ ఉంటుంది. అవని కార్యక్రమంలో మరో చిన్న విరామం.
తిరిగి స్వాగతం. ఇక ఇంటికి అతిథులొచ్చినా వెండి పళ్ళాల్లో భోజనం పెట్టి మన దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అలాంటి వారి కోసం ఇక్కడ మంచి డిన్నర్ సెట్, డైనింగ్ సెట్ అందుబాటులో ఉన్నాయి. ఇక అమ్మాయిలను అలరించే వెండి మేకప్ బాక్స్ కూడా చూడముచ్చటగా ఉంది. ఇందులో ఎన్నో వెరైటీలు అనేక షేపుల్లో ఉన్నాయి. సతీష్ గారు నెక్స్ట్ ఏ ఐటమ్ చూపించబోతున్నారు? నెక్స్ట్ ఇది పౌడర్ బాక్స్ మేడం. ఓకే, ఇది ఏంటంటే సేమ్ మనకంటే డిఫరెంట్ డిజైన్స్. అదేమో జ్యువెలరీ బాక్స్, ఓకే, అట్లా డ్రై ఫ్రూట్ బాక్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఇదేమో మనం మన ఇది జ్యువెలరీ బాక్స్ ప్లస్ ఇది అంటారు టాయిలెట్ బాక్స్ అంటారు కదా, లేడీస్ యూజ్ చేస్తారు చూసినా, ఒక మేకప్ కిట్ లా యూజ్ చేసుకోవచ్చు. పౌడర్ బాక్స్ లా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో చిన్న చిన్న ఐటమ్ కాటిక డబ్బీలు అలాంటి అన్నీ వస్తాయి, దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేమో డ్రై ఫ్రూట్ బాక్స్. దీంట్లో డ్రై ఫ్రూట్ బాక్స్ వస్తుంది. దీంట్లో కూడా అన్నీ డ్రై ఫ్రూట్లకు యూజ్ చేసుకోవచ్చు, లేదా జ్యువెలరీ బాక్స్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపల అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు. దానిపైన మంచిగా డిజైన్ ఇస్తాం. మంచిగా మేము దానిపైన ఫ్లవర్ డిజైన్ కానీ ఏదైనా ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ వేసి దాని అన్నిటి మీద స్టోన్స్ ఫిట్ చేసి అన్ని ఇట్లా లైన్గా ఇట్లా వెరైటీగా కనబడేటట్టు మల్టీ కలర్స్ సీజర్స్లో అన్ని కలర్స్, గ్రీన్, మెరూన్, ఇట్లా వైట్, పింక్ అలా అన్ని కలర్స్ ఇస్తాం. ఎందుకంటే ఆ లుక్ కనబడతాయి అనుకో. అంటే సేమ్ ఇదే ఈ టూ మోడల్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ చాలా మోడల్స్ వస్తాయి మేడం. దీంట్లో ఇవన్నీ కాదు, చాలా రకాల మోడల్స్ వస్తాయి. సైజెస్ బట్టి చిన్న ఈవెన్ సైజు 150 గ్రామ్స్ నుంచి పెట్టుకొని మీకు ఇది 700 గ్రామ్స్ ఉంది. ఇది మినిమం మనకి 150 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు 1.5 kg వరకు కూడా మీకు రెడీగా దొరుకుతుంది మన దగ్గర. అన్ని సైజెస్ వెడల్పు కానీ హైట్లో కానీ అన్ని విడివిడిగా దొరుకుతాయి మీకు. అంటే చూడడానికి చాలా బరువుగా ఉంది, దీన్ని మనం తగ్గించుకోవచ్చు అంటారా? ఇదే కంటెంట్ లో తగ్గించుకోవచ్చు. అదే కంటెంట్ అంటే మీకు సైజ్ చిన్నగా అవుతుంది. సైజ్ చిన్నగా అయినప్పుడు మీకు వెయిట్ కూడా తగ్గుతుంది. దాన్ని బట్టి మీకు అలాగా దొరుకుతుంది. దీని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 700 గ్రామ్స్ ఉంది. 700 గ్రామ్స్. అలాగే దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మీకు 35,000-40,000 దాకా అవుతుంది. 40,000 వరకు అవుతుంది. సో చూస్తున్నాం కదండి, మనం ఇప్పటిదాకా పూజా సామాగ్రియే చూసాము, కానీ మనం ఈ గోల్డ్ విత్ సిల్వర్ కాంబినేషన్లో మనకి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, మేకప్ కిట్ కానివ్వండి, ఏవైనా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నాం కదండి, మొత్తం డిజైన్ తోటి స్టోన్ వర్క్ ఇచ్చేసారు. మొత్తం మనకి ఓవర్ వ్యూ మొత్తం స్టోన్ వర్క్తో కనిపిస్తుంది. అలాగే దీని వెయిట్ కూడా మనకి 300 అబోవ్ గ్రామ్స్ ఉంటుంది. అలాగే అప్రాక్సిమేట్గా దీని ప్రైస్ వచ్చి మనకి 30 to 40 బిట్వీన్లో ఉంటుంది. సో సతీష్ గారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? డిన్నర్ సెట్ మేడం. డిన్నర్ సెట్ పెద్ద వచ్చి ఇది రైస్, తర్వాత వైట్ రైస్, ఫ్రైడ్ రైస్, కర్రీస్ అని ఉంటాయి. అన్ని అట్లా డిషెస్ వస్తాయి. 4 డిషెస్ వస్తాయి అనమాట. ఇట్లా దీని లోపల విత్ డిషెస్ వస్తుంది, ప్లేట్స్ వస్తుంది. దాని లోపల కంప్యూటరైజ్డ్ డిజైన్ వస్తుంది. ప్లస్ బీడింగ్ కూడా వస్తుంది ఇక్కడ డిజైన్ కోసం. ఒక ఫ్యాన్సీ డిజైన్ అనమాట ఇది. ఇలా ఎన్ని ప్లేట్స్ ఉంటాయి ఇందులో? 12 అంటే మెంబర్స్ 6 మెంబర్స్ 12 మెంబర్స్ అట్లా బట్టి వెయిట్ బట్టి అలా వస్తుంది. ఒక్కొక్క ఈచ్ వన్ ప్లేట్ మీకు 600 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. అట్లా తర్వాత మీకు గ్లాస్ వస్తుంది మేడం. గ్లాసు, జగ్గు, ఇట్లా 6 గ్లాసెస్, జగ్గు కూడా వస్తుంది మేడం. గ్లాసు, జగ్గు, గ్లాస్ కింద, జగ్గు కింద మీద సేమ్ డిజైన్ వస్తుంది. ఇట్లా కంప్యూటరైజ్ డిజైన్ సేమ్ మ్యాచబుల్ వస్తుంది. తర్వాత మళ్ళీ మీకు స్వీట్స్ తినడానికి వచ్చినప్పుడు స్వీట్స్ బౌల్స్, ఇట్లా చిన్న చిన్న స్వీట్ బౌల్స్ ఇట్లా 6 సేమ్ ప్లేట్స్ అని తీసుకుంటాము, అవి కూడా అలా వస్తుంది అనమాట. తర్వాత ఐస్ క్రీమ్స్ అనమాట. ఐస్ క్రీమ్ వచ్చి ఐస్ క్రీమ్ బౌల్ వస్తుంది, ఐస్ క్రీమ్ స్పూన్ వస్తుంది అనమాట. దాని దగ్గర వెయిట్ దాని సైజు స్పూన్ అనమాట. 6 బౌల్స్ 6 స్పూన్స్ విత్ ట్రే వస్తుంది. ఇట్లా వస్తుంది సైజ్ అనమాట. దీని తర్వాత మీకు వచ్చేసి ఇట్లా ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత మీకు స్వీట్ అనమాట. గులాబ్ జామ్ దీనికి వచ్చినప్పుడు ఇట్లా ట్రే ఇట్లా అనమాట. ఇట్లా సేమ్ ఈవెన్ మనం ప్లేట్స్లో కర్రీస్ కింద కూడా వాడుకోవచ్చు. తర్వాత గులాబ్ జామును అలానే వేయించుకోవచ్చు. వాటికి మల్టీపర్పస్ లెక్క వాడుకోవచ్చు అనమాట. ఇక ట్రే బౌల్స్ ఉన్నాయి కాబట్టి మీరు మల్టీపర్పస్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఈటింగ్ స్పూన్స్, సర్వీసింగ్ స్పూన్స్ వస్తుంది. తర్వాత ఫోక్స్ కూడా వస్తున్నాయి మీకు. మల్టీపర్పస్ లెక్క మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట.
టోటల్గా అసలు దీని వెయిట్ ఎంత ఉంటుందంటారు, అలాగే ప్రైస్? అప్రాక్సిమేట్లీ మీకు ఇది 12 kgs నుంచి 13 kgs అవుతుంది. 13 kgs వరకు ఉంటుంది. అలాగే దీని కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి మీకు 6.5 to 7 బిలో, అంటే వెయిట్ ని బట్టి 6 to 7 lakhs బిట్వీన్ లో 7 lakhs మధ్యలో వస్తుంది అనమాట. వెయిట్ మీరు ఎంత వెయిట్ పెడుతుందో దాన్ని బట్టి అమౌంట్ పెరుగుతుంది. మీకు వెరైటీస్ కూడా పెరుగుతాయి. ఇంకా మీ డిషెస్ ఎక్కువ కావాలంటే డిషెస్ పెరుగుతుంది, ఇంకా జగ్ సెట్స్ కానీ, ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, ఇంకేమైనా వెరైటీ పెట్టాలని కూడా పెంచుకోవచ్చు. దీంట్లో డిజైన్స్ కూడా అన్ని రకరకాలుగా వస్తాయి. మీకు మన ఇష్టమైన డిజైన్ తోటి ఓవల్ షేప్ ఉంది కదండి, ఇట్లా ఓవల్ షేప్ కాకుండా స్క్వేర్ లో కూడా వస్తుంది, జాలీ వర్క్ కూడా వస్తుంది, అన్ని రకరకాలుగా వస్తాయి అనమాట. దీంట్లో మీకు ఆల్ వెరైటీస్ కూడా దొరుకుతాయి మీకు ఇట్లా. సో చూస్తున్నాం కదండి, మనం మొత్తం మనకి డిషెస్ వచ్చారు. ఇది డిన్నర్ సెట్ అనమాట. ఓవరాల్ గా ఈ డిన్నర్ సెట్ లో మనం చూసుకుంటే మనం బిగ్ బౌల్ నుంచి మనకి మొత్తం స్మాల్ బౌల్స్ వరకు కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఈ మొత్తం మనకి 4 వచ్చాయి. సేమ్ సైజ్ తగ్గుతూ వస్తుంది అనమాట. అలాగే ప్లేట్స్ కూడా ఉంటాయి. మనకి మొత్తం 6 ప్లేట్స్ వరకు ఇచ్చారు. స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే డిజైన్ తీసుకుంటామో ఆ డిజైన్ ఓవరాల్ సెట్ మొత్తానికి కంటిన్యూ అవుతుంది. అలాగే మనం చూసుకుంటున్నాం ఇక్కడ ట్రేలో మనకి స్పెషల్ అకేషన్స్ కి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి సెట్స్ లో మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి స్పూన్ తోటి మనకి ట్రేతో కలిపి మనకి 6 బౌల్స్ తోటి ఈ స్వీట్స్ డే అనేది అవైలబుల్ గా ఉంది. అలాగే ఇంకోటి చూసుకున్నాం, ఇప్పుడు ప్లేట్స్ చూసాం కదా, ఆ ప్లేట్స్ తో కంటిన్యూ చేయడానికి కర్రీ సపరేట్ గా బౌల్లో పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి కప్స్ లో యూస్ చేయొచ్చు. అలాగే ఇది డిన్నర్ సెట్ లో ఇది కూడా ఒక పార్టే. మళ్ళీ ఎస్పెషల్లీ మనం డిన్నర్ సెట్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది డిషెస్, తర్వాత వాటర్. చూస్తున్నాం కదండి, బౌల్ గ్లాస్ సేమ్ మనకి ఏదైతే ప్లేట్ లో యూస్ చేసిన కంప్యూటరైజ్డ్ డిజైన్ ఉందో దాంతో దీన్ని కంటిన్యూ చేశారు. మొత్తం మనకి ఓవరాల్ గా ఈ లుక్ అనేది కనిపిస్తుంది. సో గ్లాసెస్ కూడా మనకి 6 ఉంటాయి ఇందులో. అలాగే స్పూన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనం స్వీట్స్ తినేటప్పుడు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అలాంటి వాటికి మనం ఇలాంటి స్మాల్ ప్లేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చాలా బాగుంది. అలాగే ఈ డిన్నర్ సెట్ ఏంటంటే ప్రస్తుతం ఈ డిన్నర్ సెట్ వెయిట్ మనకి 12 kgs వరకు ఉంది. అలాగే దీన్ని అప్రాక్సిమేట్ గా మనకి 6 to 7 lakhs బిట్వీన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్ గారు. మాకు ఏదైతే సిల్వర్ పై గోల్డ్ కోటెడ్తో ఉన్న పూజా సామాగ్రి అలాగే డిన్నర్ సెట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూశారు కదండి, గోల్డ్ కోటెడ్తో ఉన్న పూజా సామాగ్రిని అలాగే డిన్నర్ సెట్ని నాకైతే బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చాయి అనుకుంటూ మరో సొగసు చూడతర్మ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూసారా వెండి వస్తువుల వైభవాన్ని? బంగారు పూత పూసిన ఈ పూజా సామాగ్రి ఖరీదెక్కువైనా ఒక్కసారి కొనుక్కుంటే జీవితకాలం ఉంటాయి. ఇంటికొచ్చిన అతిథులకు చూపించేందుకు బాగుంటాయి. ఏమంటారు? ముందు పెళ్లి అకేషన్లు ఉన్నా, శుభకార్యాలు ఉన్నా ఈ వెండి వస్తువులను కొని ముందే భద్రపరచుకోండి. ఇవాల్టి సొగసు మీకు నచ్చిందని ఆశిస్తూ వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.